సంవత్సరాల అనుభవం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో లక్షల మంది నమ్మకమైన కస్టమర్ల సంతోషాలకు నిలయమైన మీ నివాసానికి అందమైన చిరునామా. మీ అందరికీ నవాబ్ కిచెన్స్ ఐడియా ఉంది. ఖ్వాజా మొయినుద్దీన్ అతనితో ఈ రోజు నేను కూడా వంట చేద్దామని ఫిక్స్ అయిపోయాను అనమాట. పాములు కూడా వస్తుంటాయా? వస్తుంటాయి. కావాలంటే చెప్పు, పట్టిస్తాం. తీసుకుని వెళ్ళిపోదు. మీ కార్డు సార్, మీ నెంబర్ ఇస్తే మేము పోసేస్తాం. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. స్టూడియోలో కూర్చొని అన్ని ఇంటర్వ్యూలు చేసి ఆ షూట్లు, ఆ లైట్లు, ఆ హడావుడి అదంతా చాలా 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 హెడేక్ అనిపించింది. కొన్ని రోజులు ప్రశాంతంగా ఇలా ఫామ్ హౌస్లో షూట్లు చేసుకుందామని చెప్పి ఫిక్స్ అయిపోయాను నేను కూడా. అండ్ ఒకప్పుడు అజీజ్ నగర్ అన్నా, లేకపోతే మొయినాబాద్ అన్నా, చేవెల్ అన్నా, ఇవన్నీ కూడా యానో సిటీకి దూరం ఉన్నాయన్న ఒక ఫీలింగ్ ఉండేది మనందరికీ ఒక 5-10 years బ్యాక్. ఇప్పుడు ఎగ్జాక్ట్గా చూస్తే ఇది కూడా పార్ట్ ఆఫ్ ద సిటీ అయిపోయింది. అందరూ ప్రశాంతంగా ఫామ్ హౌస్లు ఎంత నీట్గా కట్టుకున్నారు చూడండి. ఒకప్పుడు డబ్బున్న వాళ్ళ డబ్బులు అన్నీ కూడా స్విస్ బ్యాంక్లో ఉన్నాయని చెప్తారు, కానీ ఇప్పుడు డబ్బున్న వాళ్ళ డబ్బులు అన్నీ అజీజ్ నగరు, మొయినాబాదు, చేవెళ్ళ, మహేశ్వరం అక్కడే పెట్టారనమాట. ఎందుకంటే చాలా మంచి లైఫ్ లీడ్ చేస్తున్నారు అందరూ కూడా. మంచిగా ఇలా ఫామ్ హౌస్లలో మామిడి చెట్లు, బత్తాయి తోటలు కూడా ఉన్నాయి కొన్ని, ముసంబి. నా ఫామ్ హౌస్ కూడా రెడీ అవుతుంది ఇప్పుడు. నెక్స్ట్ ఇయర్ ఎండ్కి రెడీ అవుతుంది. లాస్ట్ టైం షూట్ చేశాను కదా. సో ఇంత పెద్ద ఫామ్ హౌస్లు కావు మనవి, ఎకరాలు లేవు, కానీ ఒక 1000 గజాల్లో ఫామ్ హౌస్ అనమాట. మనది కూడా రెడీ అవుతుంది. నెక్స్ట్ అక్కడ షూట్ చేస్తాను. ఎస్, ఇప్పుడు ఇక్కడ ఎందుకు వచ్చానంటే మీ అందరికీ నవాబ్ కిచెన్స్ ఐడియా ఉంది. సో జాబ్ చేసుకుంటున్నా కానీ ఆయన పేద ప్రజలకి, పేద పిల్లలకి ఫుడ్ కూడా లేని వాళ్ళకి ఫుడ్ పెట్టాలన్న ఒక ఉద్దేశంతో నవాబ్ కిచెన్స్ స్టార్ట్ చేసి ఖ్వాజా మొయినుద్దీన్, మీ అందరికి ఐడియా ఉంటుంది, చాలా ఫేమస్ అయిపోయారు ఆయన వంటలతో. అసలు వంటే రాని వ్యక్తి వంట స్టార్ట్ చేయటం, ఎస్పెషల్లీ నాన్ వెజ్ అంటే ముస్లిమ్స్ వంట చేస్తే తినాలని అందరి కోరిక అనమాట. అలాంటిది అతనికి వంట రాకపోయినా కానీ దాని మీద చాలా టైం స్పెండ్ చేసి వంట నేర్చుకొని చాలా వంట చేస్తూ, వీడియోస్ వంట చేస్తున్న వీడియోస్ని కూడా అప్లోడ్ చేస్తుంటారు. దాని మీద వచ్చే రెవెన్యూ కావచ్చు, అవన్నీ కూడా అతను వంటకు సంబంధించిన ఇంగ్రీడియంట్స్ తీసుకొని అండ్ వంట చేసి, ఆ వంటను ఏం చేస్తారంటే లేని కొన్ని ఆర్ఫాన్స్ కానీ, లేకపోతే కొన్ని హాస్పిటల్స్ దగ్గర ఫుడ్ లేని వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళందరికీ, చిన్న పిల్లలకి, చాలా పూర్ పీపుల్కి, నీడీ పీపుల్కి బాగా హెల్ప్ చేస్తూ ఉంటారనమాట. అతనితో ఈరోజు నేను కూడా వంట చేద్దామని ఫిక్స్ అయిపోయాను అనమాట. ఎందుకంటే మనం చేసే వంట అక్కడికి వెళ్తుంది కాబట్టి వాళ్ళ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మనకు ఉంటాయి. సో లోపలికి వెళ్ళి ఫామ్ హౌస్లో ఖ్వాజా మొయినుద్దీన్, నవాబ్ కిచెన్స్ ఖ్వాజా మొయినుద్దీన్తో ఈరోజు ఏం స్పెషల్ చేద్దాం, ఏం రెసిపీ అండ్ అన్నీ కూడా రెడీగా ఉంచారు. లోపలికి వెళ్దాం. ఏం వేసావు కూరగాయలు? పండినయా? ఓ, ఇప్పుడే వేసినవా? ఓకే. మీకు ఎన్ని ఎకరాలు ఉంది? అది ఎందుకని సొంతూరు ఇది కదా మీది? మరి ఎందుకు పొలం కొనుక్కోవాలా మీరు? ఎన్ని ఎకరాలు ఉంది మీకు? 12 ఎకరాలు. ఎంత ఉంది ఎకరం ఇప్పుడు? 30 కోట్లు. 30 కోట్లు? 25 కోట్లు, మళ్ళీ 25 కోట్లు 30 కోట్లు తప్పలేదు. 12 ఎకరాలు అంటే ఇప్పుడు 30 కోట్లు అంటే 360 కోట్లు ఉండేది మీకు కూడా అమ్మకపోతే. ఇప్పుడు ఉండే. అప్పటికి ఎంత అమ్మారు తాతగారు? 1000 రూపాయలకు, 500. అరే, ఇప్పుడు మీ తమ్ముళ్ళకి అన్నలకు ఉందా? మీ ఫ్రెండ్స్, మీ చుట్టాలకి అందరికి పొలాలు ఉన్నాయా? అందరికి ఉన్నాయి, మాకు లేదు. ఎన్ని ఎకరాలు ఉన్నాయి? ఒక్కొక్కరికి ఎకరాలు, 2 ఎకరాలు, 3 ఎకరాలు ఉండే, అంతే కాదు అమ్ముకున్నాం. సో ఇప్పుడు ఈ ఊర్లో ఉన్న వాళ్ళు మొత్తం కోటీశ్వర్లు అయితే అమ్ముతున్నారా? డబ్బులు కాదు, అమ్మరు కదా పొలం? అమ్ముతారు, అమ్మే వాళ్ళు అమ్ముతున్నారు. ఇప్పుడు ముంగడ పొలం కూడా మన కవిత వచ్చి అడిగిపోయింది 30 కోట్లు. ఎన్ని ఎకరాలు? అది 5 ఎకరాలు ఉంటుంది. 5 అంటే 5 3 150 కోట్లు. 5 ఎకరాలు ఉంటుంది. బా, ఫామ్ హౌస్ కి ఏం డిమాండ్ వచ్చిందిరా ఆయన. పక్కన ఉన్న ల్యాండ్ ఉన్నది, ఆ జగన్మోహన్ రెడ్డి, జగన్ది, గౌతమ్ రెడ్డి అది అవతల. ఎన్ని ఎకరాలు? 14 ఎకరాలు. గౌతమ్ రెడ్డిది, జగన్మోహన్ రెడ్డిది. ఓకే. పార్టీ అప్పుడు 7 కోట్లు కూడా 7 కోట్లు. 100 కోట్లు. ఏది మన గౌతమ్ రెడ్డి చనిపోయారు ఆయన మినిస్టర్?
పొంగల్ ఓ రకం ఉండే. అవునవునవునవును నెల్లూరు. నెల్లూరు పాములు కూడా వస్తుంటాయా? వస్తుంటాయి. ఆ, కావాలంటే చెప్పు పట్టిస్తాం, తీసుకుని వెళ్ళిపోదు. మస్తు హుషారు ఉన్నావు నువ్వు. ఇదిగో ఒక పాము చంపేసి ఇక్కడ పెట్టాను, ఎండిపోయింది అంటుంది. నువ్వు చంపినావు అమ్మా ఇది? మా ఆయన చంపిడు. ఏం పాము ఇది ఎండిపోయింది పాపం? ఆ? నాగు పామా? చిన్నదా? వీళ్ళ మమ్మీ ఇలా ఉండే. అరే వీళ్ళ మమ్మీ ఏడుంది మరి? ఇక్కడ అసలు ఉంటుంది. ఇదిగో నాగు పాము, దీని కోరాలు చూడు ఎండిపోయిన తర్వాత ఎట్లా కనపడుతున్నాయి రెండు. ఇదిగో దాన్ని మొత్తం తోలు. ఆ, ఇదిగో పక్కన కూరలు చూసావా రెండు? దీంతో కాటేసేది. ఓ చిన్న నాగుపాము ఇది? తెలుసా దాని పిల్ల. ఓ దా నాగుపాము పిల్ల. మమ్మీ ఆడుంది మరి, కనపడుతుంది అప్పుడప్పుడు. పాములు పగబడతాయి అంటారు. ఆ? దాన్ని కొట్టి ఇడ్సబెట్టదు. నేను ఎన్ని పాలు కొట్టి కొడితే చంపాలి. దాన్ని చంపేసేయాలి. ఎన్ని పాలు కొట్టి కూడా చేసిన. అవునా? కూడా నీకు జరిపోతున్నావు, మంచి జరిపోతున్నా పట్టియాలి. ఆ, మీ కార్డు సార్, మీ నెంబర్ ఇస్తే మేము పోసేస్తాం. అంతే కదా సార్, పడ్డప్పుడు పట్టినప్పుడు మీకు ఇస్తా నంబర్. ఓకే. అప్పటి సరికి అవునా? పాలు మాడితే కదా అవుతుంది. ఓకే. సీతాఫలాలు బాగున్నాయి. క్వశ్చన్ ఏమన్నా? క్వశ్చన్ సార్, ఆ? క్వశ్చన్ సార్. సో అక్కడ ఒక పాము వెళ్తాను చూడొచ్చు, మీరు చూడు. అదిగో 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 అదిగో. కాదు, కాసేపు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, చుట్టుపక్కల ఎవరెవరికి ఉన్నాయో. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.